నిన్న మనం అనుశాసనిక పర్వాన్ని పూర్తి చేసాం. చాలా రోజుల తర్వాత, దాదాపు 2-3 నెలలు పైనే పట్టింది అనుశాసనిక పర్వాన్ని. చాలా పెద్ద పర్వం. ఈరోజు మనం అశ్వమేధ పర్వాన్ని ప్రారంభం చేశాం. గంగా నదికి వెళ్ళారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఉదక క్రియలు ఆచరించారు. తర్పణాలు అవి విడిచారు. విడిచిన తర్వాత ధర్మరాజుకి దైన్యం ఆవహించింది. ఆ సమయంలో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఆయన ఇప్పుడు నువ్వు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇలా దిగాలు పడి కూర్చుండం కాదు, యజ్ఞాలు చేయాలి నువ్వు. అలానే దేవతలందరికీ కూడా అర్చనాదులు చేయాలి, పూజా పునస్కారాలు చేయాలి. అలానే ఉర్వి ప్రజలందరినీ కూడా రక్షించాలి. ఈ భూమిలో ఉన్న మిగతా వాళ్ళని, చనిపోగా మిగతా వాళ్ళని రక్షించాలి. తర్వాత ఎప్పుడు కూడా అతిథి పూజలు చేస్తూ ఉండాలి నువ్వు అని విని ధర్మనందనుడు సాత్యవతేయ మొగంబు కనుంగొని, ఈ మాటలు సౌరి అంటే కృష్ణ భగవానుడు చెప్పగానే ఒకసారి ధృతరాష్ట్ర మహారాజు వైపు చూశాడు. ఎవరు? ధర్మరాజు. దేవా, ధృతరాష్ట్ర మహారాజు సాత్యవతీయుడు అంటే సత్యవతి పుత్రుడు వ్యాసుల వారి వైపు చూశాడు. చూసి, దేవా, భవదీయ దయా ప్రేమంబులు నాపై ఎప్పుడూ అత్యంత గాఢంబులై ఉండు. నన్ను పెక్కు భంగుల రక్షించిదిరి. ఇట మీద వనంబున తరుగుట అనుజ్ఞ ఇచ్చుట నాకు ప్రియంబరుగనియ. ఇప్పటిదాకా నన్ను బాగానే చూశారు మీరు, బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఒక్క అనుమతి ఇవ్వాలి మీరు. ఇక నేను వనవాసానికి వెళ్తాను అన్నట్ట ధర్మరాజు. వనప్రస్థాశ్రమం స్వీకరిస్తాను, అదే నాకు ప్రియం అంటున్నాడు. అట్లైనన్ పితామహ కర్ణులను చంపిన క్రూర కర్మునకు శాంతి ఎట్లు కలుగు? ఆ మహాకల్మషంబు ఏమిటంబాయు అయి అనుష్ఠానంబు విధింపుండని పలుకుడయు ఆ ధర్మధుర్యునకు పారాశర్యుడు ఇట్లనియే. నాకు ఇష్టమైన పని వానప్రస్థానికి, వనానికి వెళ్ళటమే. కానీ అలా వెళితే పితామహుడికి కానీ కర్ణుడికి కానీ వాళ్ళని చంపిన క్రూర కర్ముణ్ణైన నాకు శాంతి ఎలా కలుగుతుంది? ఆ మహాకల్మషం ఎలా నేను పోగొట్టుకుంటాను? అని అడిగాడు. అప్పుడు ఆయనకి పారాశర్యుడు, అది వ్యాసమహాముని చెప్తున్నాడు, నిశ్చించి ఇబ్బంది నీకేమి చెప్పిన వాక్యంబులెల్లను వరద కలసి పోయనే నీదగు బుద్ధి ఇంతొప్పదో కాక మర్చుడు కాడు కర్త ఈశ్వరుని యోగమున మేలును కీడువనంచు కానా నీమది పాప కర్మ శంక కలిగనే నీయును యాగముల దానంబుల అది పాపు కొనరాదే. అశ్వమేధము అధిక దక్షిణాన్వితముగా అనగా చేయుము అంతతో భవదీయ చింతానుతాపమంతయును వాయు రఘురామునట్లు భూరు భరతులను పోలే దాన తత్పరుడవగుము. అయినా నీకు ఎన్ని వాక్యాలు చెప్పానో శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వం అంతా చాలా చెప్పాడు భీష్ముడు. ఇంత చెప్పినా కూడా ఇంకా నీకు అనుమానమే ఉంది. మళ్ళీ అడుగుతున్నావు, ఎట్లా నాకు ఈ పాపం పోతుంది? ఇదే బాధ ఆయనకి. ముఖ్యంగా కర్ణుడు తన అన్న అని తెలిసిన తర్వాత మహాశోకానికి గురవుతాడు.
భీష్ముడు పడిపోయిన తర్వాత కూడా అంత బాధపడ్డు, కానీ అన్నను చంపారు. అన్నంటే తండ్రితోడు సమానం. తండ్రిని చంపిన బాధ అది. దాంతో అసలు ఎంతకీ కూడా ఆయన కోలుకోలేకపోతున్నాడు. ఇంత చెప్పానయ్యా, ఇన్ని వాక్యాలు చెప్పాను, ఇలా వరదలో కొట్టుకుపోయినాయా నేను చెప్పినవన్నీ? నిశ్చించి భంగి నీకేమి చెప్పిన వాక్యములను వరద కలిసిపోయేనే, నీ తగు బుద్ధి ఇంతొప్పదో అంటున్నాడు. ఒక పని చేయి నాయనను, అశ్వమేధ యాగాన్ని ప్రారంభం చేయి, అధిక దక్షిణలు ఇవ్వు ఆ యాగంలో. రఘురాముడు ఏ విధంగా అయితే దానాలు చేశాడో అలా చేయి నువ్వు. భరతుడు ఏ విధంగా దానం చేశాడో అలా చేయి. అన్నవిని ఆ మునీశ్వరునకాన్ రూపుడిట్లను అశ్వమేధ యాగ నిరతి భూమి పాలు గద కల్పసు చేయగజాలు నాగా మున్నును వింటి సజ్జన మనోజ్ఞవచో మహనీయ నీవు చెప్పిన పలుకూది ఆ క్రతువు ప్రీతిను నర్చెద ఎల్ల భంగులను. అనుభవ మీరు చెప్పారు, చాలా బాగుంది ఈ విషయం, నేను కూడా ఇదివరకు విని ఉన్నాను. మీరు చెప్పినట్లే అశ్వమేధ యాగం చేస్తాను అన్నాడు అని పలికి, మునీంద్ర ఒక్క విన్నపంబు అవధానంబుతో అవధరింపు. అశ్వమేధంబు అధిక దక్షిణాన్వితంబు కావలయుననుట తెల్లంబుగా మీరు ఆనతిచ్చితిరి. ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని మీరే చెప్పారు. అధికంగా దాన ధర్మాలు చేయాలి అశ్వమేధ యాగంలో అని చెప్పారు. మరి నాకు ఇప్పుడు అర్థం ఎక్కడుంది? అర్థమంతా యుద్ధంలోనే పోయింది కదా. ఉన్న కాస్త కూడా యుద్ధం చేయడంలో, యుద్ధం చేసిన తర్వాత ఏముంటుంది? దివాళా మొత్తం ధనాగారం అంతా కూడా నిండుకుంటుంది ఎక్కడ యుద్ధం వచ్చినా. మరి నాకు డబ్బు లేదు కదా. కయ్యంపున మృతులైన నరపతుల సుతులు శిశువులను శోకాక్రాంతులను కావున వారల వలన ధనాహరణంబు అత్యంత ఆకరణీయంబును దుర్లభంబును అయినది. తొల్లి దుర్యోధనుడు మా తోడి ఈసునం చేసి పెక్కండ్రు రాజులను ముక్కడి మూకలను కూడబెట్టి ధనంబు వ్యయపెట్టి భూమియు భండారంబును అంటే ట్రెజరీ ధనాగారాన్ని పాడు చేసే ఈ విధమున ఈ నిర్ధనత్వంబు అంటే ధనం లేకపోవడం, వాటిల్లే ధనార్జనంబునకు వండొక వెరవు దొరకనదు. ఇట్టిది కర్తవ్యం అని ఎరగకున్నవాడా. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. మీరు చేయమన్నారు అశ్వమేధ యాగం, దానివల్ల నా పాపం పోతుంది అని చెప్పారు, బాగానే ఉంది. కానీ నాకు చాలా ధనం కావాలి. ధనమంతా దుర్యోధనుడు సున్నా చేసేసాడు. నా మీద ఈసు కొద్దీ, మా మీద ఈసు కొద్దీ రాజ్యంలో ధనం లేకుండా చేశాడు. మరి ఏది ఉపాయం? కర్తవ్యం నాకు కనపట్టలేదు మహానుభావ, ఎరిగింపవలయను మీరే అని వ్యాసుల వారిని ప్రార్థించిన ఆ మహాత్ముడు ఆ మహీపతిని పరమానందమును ఆలోకించి కొండక విచారించి అనగా మరుతుండు యజ్ఞంబు చేసి మహాధనరాసుల అవని సురులకిచ్చే వారవి కడు ఎక్కుడై ఉండుట త్రవ్వి తండంబులు తమ గృహంబుల నిడుకొని పరధనమెల్లను నిధియుగా ఇమ్మైన నెలవున నిడుచు నుండి అందరూ ఏకవాక్యత దీనిని ఎవరు కనినను ఇది వారధనమయనిరి. మనవేంద్ర మహానిధానము తెచ్చి వలసినట్లు నీవు వ్యయము చేయు అనిన ధర్మతరయు అతడెట్లు బాధ్యించే అంత కాంచనము మహాత్మ చెప్పుమా. అనుటయు ఆ సత్యవతి తనయుండు మరుత్తు పుణ్యతర చరితమును
వినగోరుట మేలెంతయు వినిపించద వీనులర వినుము నరేంద్ర అని పలికి ఇట్లని కృతయుగమున దండనీతి ప్రవర్తకుండగు మనువునకు ప్రజాని అనే తనయుండు ఉదయించే, అతనికి క్షుతుండనేవాడు ఉద్భవించే, అతనికి ఇక్ష్వాకుండు ఉద్భవించే. ఆ భూపతికి 100 మంది పుత్రులు ఉదయించారు. అందులో అగ్రజుండకు వింశునకు వివంశుండు అనేవాడు పుట్టాడు. ఆ పుడమరేమికి 10 కొడుకులు పుట్టారు. వారిలో పెద్దవాడుకు ఖనీనేత్రుండు అధిక బల శౌర్యుండు. వాడు సోదరులను కలుపుకొని నడవగా 14 చెరచి సామ్రాజ్యము గైకొని ఉండి మంత్రి విద్వేషంబు మాన్య పరాభవంబును ప్రజాపీడనంబులును కలిగి మొక్కలీడగుటయు మృచ్చిలి మంత్రుల అతని బాపి అతని నందనుని రాజ్యమునకు పట్టము కట్టికొని అక్కుమారుండు తమ అయ్య చేటు చిత్తమున తలచి సచిన ప్రభృతులకు సర్వజనంబుల ఆత్మల అనురాగమ అపహిల్ల సత్యమును పాడి నువ్వప్ప నిత్య ధర్మ పరతవర్తిల్య మహేశ్వరుడు సతత దాన తత్పరుడై కలధనములెల్ల విప్రులకిచ్చి దారిద్ర్య వికలుడయ్యే దానకుడుడెస్సెనాతని సేన అరాతుల దీరికి చచ్చర బల సంతానము తోడన్పై కొని ఆ నరపతి చరచిరాతడు ఆప్తుల తాను వనమునకు నేగ సంయమి జనములు అచ్చరువునందు చందంబున అజ్జన విభుడు నియతి నట తపమహరించి మహాప్రభవముందే కడంకన్ అమలమతి కరము గ్రోలగా అమరిచి మానిత తపోమయ అధిక శక్తిన్ దమన క్రియ వనరించినామిత గుణ చెప్ప చిట్టలయ్యను దానన్ అకర్నిపు భటతురగ సామజర ధోస్పటతేనా సముదయములు బహుళ రుచి సముక్కట కాంచన రాసులు అచ్చడ పొడమేం చూడ అకజంబగు భంగిన్ ఇట్లు బలంబును ధనంబును కలుగుటయు ఆ నరపతి రైము నరుకు భూనాదుల మీద నడిచి పోరుల వారిని సేనాయుతముక చంపియు కానలకం తోడియును ప్రకాశతనుందను కరధమనంపురనాథుడు కరంధముడనంగ పరిగి కౌరవమున విస్ఫురణము విభవము శౌర్యము కరుణయు ధైర్యంబు వెలయగా నిలయేన శమము దమము సత్య శౌచములు కలిగి యజనశీలత అశ్వమేధాధ్వరంబులు అంగిరసుడు ఉపదర్శకుండై నయింప పెక్కొనర్చే లోకములు సంప్రీతి పొగడే. మహానుభావుడు వ్యాసులు వారు చెప్తున్నారు, మరుత్తుడనేవాడు అశ్వమేధ యాగాన్ని చేశాడయ్యా. ఆ యాగంలో చాలా ధనాన్ని ఆయన విప్రులకు దానం చేశాడు. ఆ విప్రులు చాలా ఎక్కువైపోయింది ఆ ధనమంతా కూడా. ఒక చోట పాతి పెట్టారు దాన్ని. ఆ పాతి పెట్టిన ధనము అంటే మనం లంకెల బిందెలు అంటారే, ఇట్లా భూమిలో వాళ్ళు అన్నారట. అప్పుడు చెప్పారట, ఈ ధనం ఎవరికైతే వాళ్ళు తొగి తీస్తారో వాళ్ళకేం చెబుతుందని చెప్పారు. కాబట్టి నువ్వు ఆ ధరం తెచ్చుకో అంటే ఆ మరుతుడి యొక్క చరిత్ర చెప్పమంటే చెప్పడం మొదలుపెట్టారు వ్యాసులు వారు. రేపు దీన్ని కొనసాగిద్దాం.